IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. జగన్ గారు ఏమంటున్నారంటే కోర్టులో పిటిషన్ వేసి నాకు భద్రత ముప్పు ఉంది, ప్రాణహాని ఉంది, ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవట్లేదు, నా భద్రత తగ్గించేసింది ప్రభుత్వం అని అంటూ ఆయన అంటున్నారు. నిజమేనంటావా? జగన్ గారు చెప్పింది వాస్తవేనండి. వాస్తవే. ఆయన ఇప్పుడు కూడా ఈ జనం మోసం చేశారు, కానీ జగన్ గారు మాత్రం చెప్పే అన్నీ కూడా వాస్తవం. సెక్యూరిటీని తగ్గించేస్తుంది ప్రభుత్వం అని అంటున్నారు. ప్రభుత్వం అలా చేసిద్దా? ఎందుకు చేయదు? వాళ్ళ ఇష్టం, ఏదైనా చేస్తారు, ఏదైనా చేస్తారండి. ఇస్తున్నాం, మేము భద్రత ఇస్తున్నామని చెప్తున్నారు కదా పక్కళ్ళు. ఇచ్చేవాళ్ళకి ఇస్తారు, ఎవరికి ఇస్తున్నారు? వాళ్ళు అనుకూలమైన వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఎట్టాగా కష్టజీ బతికే వాళ్ళకి ఏమీ చేయలేదు, ఇచ్చేవాళ్ళకి ఇచ్చుకుంటారండి. ఎందుకని జగన్ గారు అంటే కోపం ఏంటి ప్రభుత్వానికి? అట్టాగా ఉంది. యో 4 చెయ్యిలు ఉండేవాళ్ళు కలిసి లేని వాళ్ళని కూడా ఎగదోలితే లేనివాళ్ళు కూడా అట్టే మారిపోయే పొజిషన్గా ఉంది. అట్ట మారిపోయారు. అంతేగాని జగన్ గారు అంటే అందరికి ఆప్యాయతమే, అందరికి ఇదే. కాకపోతే జగన్ గారు అమ్మటుండే వాళ్ళు కొన్ని శాఖలు చేశారు. అదేంటంటే జగన్ గారి మీదకి వెళ్ళిపోతామే కానీ ఏం లేదు. జగన్ గారు మాత్రం ఆయన చక్కగా చేసుకొచ్చాడు. నేను అధికారంలో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా సెక్యూరిటీ ఉంది, కానీ ఇప్పుడు నేను అధికారం దిగిపోయేపాటికి ప్రభుత్వం నాకు సెక్యూరిటీని తగ్గించేస్తుంది, భద్రత లేదు నాకు అని చెప్తున్నారు. అదేలే బాబు, అట్టాగా ఉందలే. అట్టాగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు బాబు. చక్కగా జగన్ గారు ఉండన్నారు, మంచి చెడులు అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఆయన గారికి అందరూ శత్రువులు అయిపోయారు. ఆఖరికి లేనోడు కూడా శత్రువు కింద వచ్చాడు. ఎందుకంటే ఉన్నవాళ్ళ దగ్గర రూపాయి పాపాయి చూస్తున్నారు. జగన్ గారు చేసిన మంచి పనులు కాదని ప్రతి నాబోసిన కుష్టుడు కూడా చెప్తున్నారు. అట్టాగే జగన్ గారి పరిపాలన చక్కగా పద్ధతిగా ఉంది. పద్ధతిగా అయినా ఏంటండి ఉండేవాళ్ళు మన జోలికే రావట్లేదు కదా, బతకలేని వాళ్ళకి చక్కగా అన్నీ కల్పిస్తున్నాడు. ఆడి తిని కూడా ఈ మానవత్వం లేని మనుషులు తిని కూడా ఆ రకంగా జగన్ గారి మీద ఉసి కలిపి అట్టా ఇదయ్యారు బాబు. జగన్ గారి పరిపాలన మంచిదే. ఇప్పుడు జగన్ గారు ఏమంటున్నారు, నాకు ప్రాణహాని ఉందని చెప్తున్నారు. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో ఎలా చెప్తున్నాడు అని కొంతమంది విమర్శిస్తారు కదా. అదేం లేదులేండి, జగన్ గారు మంచి పనులు చేశాడు, ప్రాణగానం లేదు, ఏం లేదు. ఏమో చేస్తే చెయ్యవచ్చు. అందరూ కలిగిన వాళ్ళుగా ఈ లేనివాడిని కూడా కలిగిన వాళ్ళు రూపాయి పాపాయి ఇచ్చి అటు తిప్పుకోవటం చేస్తాం, అట్లా చేస్తున్నారు. అంతేగాని జగన్ గారు మాత్రం అన్ని పొజిషన్లన్నీ మంచివే. అది ఆయనకి ఏమన్నా ప్రాణహాని ఉందనుకుంటున్నావు నువ్వు ఈ ప్రభుత్వంలో? నేనేం అనుకోవట్లేదు బాబు, అట్టాటి ఏం అనుకోరు. కాకపోతే జగన్ గారి మీద ప్రతి వాడికి కూడా అన్నం పెట్టినోడు కూడా పొగగా మాట్లాడుతున్నాడు. జగన్ గారి శత్రువులు ఎక్కువగా ఉన్నారా? కూతి కాదు ఏంటి, ఆయన పెట్టిన తినే ఆయనకే శత్రువులు అవుతున్నారు. జగన్ గారికి ఎందుకు ఉండరు? ఇప్పుడు ఉండేవాళ్ళు ఉన్నారు. 10 మందికి ఒక్కడ కలిసి 20 మందికి సమాధానం చెబుతాడు. ఎందుకంటే రూపాయి పాప ఇస్తే నీ పక్కే చేయి అంటారు, నీ పక్కే నువ్వేనైనా దేవుడు అంటారు. అట్టాటి మూర్ఖులు ఉన్నారు. మరి అట్టాడి తప్పు న్యాయం చేసే జగన్ గారు ఎట్టొస్తాడు? ప్రతి వాడి కూడా తిని కూడా అడ్డం తిరిగి మాట్లాడే రకాలు ఉన్నారు.